హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ అనేటువంటిది ఈరోజు జరిగింది. ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఈ 100 బెడెడ్ హాస్పిటల్కి ఉన్నటువంటి సౌకర్యాల విషయం అయితేనేమి, పేషెంట్స్కి ఏ విధంగా వారికి ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉన్నారు, నెంబర్ ఆఫ్ నీకు ఎవ్రీ డే వచ్చేటువంటి ఓపీస్ ఎన్నో ఉంటా ఉన్నాయి, తర్వాత ఇక్కడ హాస్పిటల్లో మిగతా ఎన్విరాన్మెంట్ ఏ విధంగా దీన్ని సమకూర్చుకోవాలనేటువంటి విషయం మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. బేసికల్గా ఇక్కడ నేను చాలాసార్లు చెబుతూనే వచ్చాను, నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి కూడా 100 పడకల ఆసుపత్రి ఆ యొక్క ఏజెన్సీ ఏదైతే మెగా ఏజెన్సీ ఉందో, మెగా ఏజెన్సీ వాళ్ళు 100 పడకల ఆసుపత్రిని వారికి ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం నిర్మించకుండా 40 పడకల ఆసుపత్రి చేశారు. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయము. నేను ఆ ఏజెన్సీ వారిని ఒకటే కోరుతా ఉన్నాను, మా ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతంలో పేద వర్గాలకి మీరు చేస్తున్నటువంటి అన్యాయం అనేటువంటిది క్షమించరానిది. ఇది దీని విషయం మీద మీరు చేసినటువంటి వీటి మీద నాణ్యత లోపభూయిష్టమైనటువంటి పనుల మీద విజిలెన్స్ కూడా నేను రాస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. రెండవది, ఇప్పుడే ఇక్కడ ఏపీ ఎంఎస్ఐడిసి డిఈ గారు కూడా ఉన్నారు. వారి ముందే సిఈ గారితో కూడా నేను మాట్లాడాను. ఇక్కడ కల్పించవలసినటువంటి సౌకర్యాల విషయంలో ఏదైతే టెండర్గా వేసినటువంటి రోజు చూపించారో ఆ వర్క్స్ ఎందుకు కంప్లీట్ చేయలేదనంటే, లేదండి నేను వస్తానని చెప్పి సిఈ గారు కూడా చెప్పారు. గురువారం రోజు సిఈ గారు వస్తున్నారు. ఇక్కడ ఈ బిల్డింగ్ మధ్యలో వర్షం ఎప్పుడు వచ్చినా పెద్ద ఎత్తున నీళ్లు కారడం జరుగుతూ ఉంది. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ యొక్క బిల్డింగ్ని ఇంత నాణ్యత లోపభూయిష్టంగా నిర్మించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా కూడా రిమైనింగ్ 60 బెడ్స్కి సంబంధించి నిర్మించవలసినటువంటి ఏదైతే ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయవలసింది ఉందో వాటిని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, ఇంటర్నల్గా సంబంధించినటువంటి ఆల్రెడీ మాకు ల్యాబ్కి సంబంధించింది కూడా ల్యాబ్ ఫెసిలిటీని పూర్తి స్థాయిలో నిర్వర్తించవలసిన అవసరం ఉంది. చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వచ్చింది, కానీ అక్కడ ల్యాబ్లో కావాల్సిన టెక్నీషియన్స్ లేక వాటిని ఓపెన్ చేయలేకపోయారు. గతంలో ఇక్కడ మాకు ఏదైతే ఎక్స్రే యూనిట్ కానీ ఇతరత లాస్ట్ టైం నేను ఏదైతే మీటింగ్ పెట్టినప్పుడు అవి లేవనంటే ఇప్పుడు ఆ సౌకర్యాన్ని మేము తీసుకురావడం కూడా జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాను, నేను వెనుకబడినటువంటి ప్రాంతాలలో ప్రభుత్వాలు కల్పించేటువంటి కనీసమైనటువంటి వాటిల్లో నాణ్యమైన విద్యా వైద్యం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మా ఎన్డీఏ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, వీరందరూ మంచి మాకు వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి చిన్న చిన్న వాటిని అధిగమించి ఈ ప్రాంతంలో ఇది ట్రైబల్ ఏరియా, దీన్ని ట్రైబల్ హాస్పిటల్ కింద కూడా కన్వర్ట్ చేసినట్లయితే ఇంకా మాకు వసతులు ఎక్కువగా అందడం జరుగుతుంది. మెరుగైన వైద్య సేవలు ఈ ప్రాంత